మనకు తెలిసి బొచ్చడు ఊర్లు ఒకటే పేరుతోటి ఉంటాయి. పలానా ఊరికి ఎట్లా పోవాలని అడిగితే ఆ ఊరా ఈ ఊరా రెండూర్లు ఉన్నాయి, ఏ ఊరికి పోవాలని అడుగుతుంటారు. హగో గట్ల తికమక కాకుండా పేర్ల ముంగట చిన్నదనో పెద్దదనో ఉంటది. చిన్న కోడెపాక పెద్ద కోడెపాక లెక్క. అట్లనే కొన్ని ఊర్లకు ఆడ దొరికే వస్తువుల పేరుతోని పిలుస్తుంటారు. ఇట్లా షానూర్లే ఉంటాయి. అండ్ల గిదోటి. ఏ ఇంటి చుట్టూ చూసినా రాళ్ళు వేరుచున్నాయి ముద్దుగా. అడ్డుగోడలవ్వే పారిగోడలవ్వే. ఇండ్లకు పసల కొట్టాలకు ఆఖరికి పొలాల చుట్టూ సుత సల్పరాళ్ళేపో. సిద్దిపేట జిల్లా జనగామల శాన మటుకు రాళ్లే అడకం చేస్తుంటారు. గందుకే రాళ్ల జనగామ అని పేరు పోయింది. దీనికో లెక్కుంది. ఇదే జిల్లాల ఇంకో జనగామ ఉన్నది. రెండూర్ల పేర్లు ఒక్క తీరే ఉండే వరకు ఈ ఊరు రాళ్లకు ఫేమస్ అని దీన్ని రాళ్ల జనగామ అని పిలుస్తుర్రన్నట్టు. రాళ్ళు ఎక్కువగా మేము మా యొక్క జీవితంలో ఒక భాగస్వామ్యమైనవి. ఎందుకంటే హద్దులు కానీ ఇళ్ల నిర్మాణంలో కానీ ప్రతి ఒక్క పనిలో ఊరి చుట్టూ గుట్టలు రాళ్లే ఉంటాయి. ఆడికెళ్ళి తెచ్చుకునుడు, ఇండ్లకు పారిగోడ లెక్క వాతుకునుడు. గీ పసల దొడ్డి చూడుర్రి, గోడల లెక్క మొత్తం రాళ్లే నిలబెట్టిండ్రు. నిన్ని ఆల్టి సంది కాదు, ఏండ్ల కంచెలి అన్నిటికీ రాళ్లే ఆడకం చేస్తుర్రు ఊరోళ్ళు. పెంకుటిండ్లు గుడిసెల చుట్టే కాదు, పెద్ద బంగ్లా కట్టుకున్న రాళ్లతోని పారిగోడు ఉండాల్సిందే. పంట పొలాల చుట్టూ సుతరాళ్లే. జీవాల నుంచి పంటలను కాపాడుకునే ఇకమత్ అన్నట్టు. విలేజ్ లో అవి అద్దుల కింద పెట్టుకుంటారు. కోతుల గురించి కూడా ఉన్నాయి ఒక సేఫ్టీ. అవి అట్లా అనేది అద్దులు అట్లే ఉండిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా ఉన్నాయి. కంటిన్యూ అట్లే ఉంటాయి. ఇండ్లు పంట పొలాలకు హద్దులుండాలని రాళ్లే వాతేదట. మళ్ళా వెనకట పసులు బగ్గుండేదట ఊర్లా. అవి ఎటువోకుంటూ ఉండాలని ఇట్లా రాళ్లతోని కొట్టాలు కట్టేదట. ఎవరద్ద మందమారి పశువులు ఇటు దాటకుండా. అప్పుడు పశువులు బాగుండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. పసలే కాదు, ఇంత రాళ్ళు సుత కానరాకుండా అవుతున్నాయి గాని ఊరి పేరు మాత్రం రాళ్ల జనగామనే మిగిలింది. కానీ ఏ ఊర్లనైనా ఇండ్లు పొలాలకు ఆడాడ హద్దురాళ్ళు వాతుతారు గాని ఈడ చుట్టూ వరుసగా వాతుడే గమ్మతున్నది పోర్రి.